పుష్ప ది రేస్ తో పాన్ ఇండియా స్టార్టమ్ సొంతం చేసుకున్న బన్నీ పుష్ప ది రూల్ తో ట్రెండ్ సెట్టర్ గా మారాడు. అయితే ఆ సినిమా సంచలన విజయంతో పాటు కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంది. అవన్నీ పక్కన పెట్టి బన్నీ ఇప్పుడు కొత్త ఉత్సాహంతో రంగంలోకి దిగాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంతో అల్లు అర్జున్ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్స్ లో కనిపించబోతున్నాడనే వార్త ఫ్యాన్స్ లో హైప్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. అంతేకాక ఈ చిత్రంలో బన్నీ ఒక వారియర్ గా కనిపించబోతున్నాడు. దాదాపు 800 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే స్పెషల్ రోల్లో మెరవనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బన్నీ స్టైలిష్ లుక్, దీపికా గ్లామర్, అట్లీ మార్క్ మాస్ యాక్షన్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైనర్ గా మార్చబోతున్నాయి. జూన్ లో సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రం ఇప్పుడు మొదటి షెడ్యూల్ తో ఊపందుకుంది. రియలిస్టిక్ ఫీల్ కోసం సెకండ్ షెడ్యూల్ ను వెస్టిండీస్ లోని కరీబియన్ దీవుల్లో చిత్రీకరించాలని టీం నిర్ణయించింది. ఆసక్తికర విషయం ఏంటంటే బన్నీ కెరియర్ లో ఇదే మొదటిసారి వెస్టిండీస్ లో షూటింగ్ చేయబోతున్నాడు. మొదట సెట్స్ లోనే షూట్ చేయాలనుకున్న అట్లీ రియల్ లొకేషన్స్ లోనే సినిమాకు జీవం పోయాలని భావించాడట. ఈ కారణంగా కరేబియన్ దీవుల బ్యాక్ డ్రాప్ లో బన్నీ సాహసాలు ఎలా ఉండబోతున్నాయోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను 2026లో విడుదల చేయడానికి టీం ఫుల్ స్పీడ్ లో పనిచేస్తోంది. ఇదే సమయంలో అట్లీ బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో ఓ యాడ్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నాడట. బన్నీ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఈ యాడ్ షూట్ ప్లాన్ చేస్తున్నారు. అట్లీ స్టైలిష్ టేకింగ్, బన్నీ ట్రిపుల్ రోల్స్, దీపికా స్పెషల్ రోల్, కరేబియన్ లొకేషన్స్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను ఓ గ్లోబల్ సంచలనంగా మార్చబోతున్నాయి. బన్నీ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఓ విజువల్ ఫీస్ట్ కాబోతుందనడంలో సందేహం లేదు. కరేబియన్ దీవుల్లో అల్లు అర్జున్ ఎలాంటి స్టైలిష్ యాక్షన్ తో అదరగొట్టబోతున్నాడో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాయబోతుందో అనేది చూడాలి.